అటువంటి గొప్ప కళాకారుల జాబితాలో నన్ను ఒక గొప్ప కళాకారునిగా గుర్తించి ఈ అవార్డుకు సెలెక్ట్ చేసినందుకు గాను ముందుగా బద్దెన కళాపీఠం వారికి వందనాలు. సంగీతం అనేది ప్రతి ఒక్క మానవునికి చాలా అవసరం. ఎందుకంటే సంగీతంతో చాలా రోగాలు నయమైపోతున్నాయి. ఒక సంగీత కళాకారునికి ఒక బీపీ కానీ షుగర్ కానీ అలాంటి జబ్బులు అంత త్వరగా రావు కూడా. సంగీతం అనేది చాలామందికి ఇప్పుడు వచ్చిన ఈ నూతన పద్ధతులు వీటితో సంగీతాన్ని అందరూ ఒక ఎలక్ట్రానిక్ యుగంలాగా మాత్రమే చూస్తున్నారు. కానీ మీరు ఒక్కసారి పాతకాలానికి వెళితే అప్పటి కాలంలో ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి ఏమీ లేవు. కేవలము మాన్యువల్గానే అందరూ శాస్త్రీయంగానే పూర్తిగా ఈ ఒక ట్రూప్గా ఏర్పడి ఏదైనా కానీ ఒక పాటను రూపొందించాలన్నా దానికి సంగీతం సమకూర్చాలన్నా ఇవన్నీ జరిగేటివి. నేను తబలా నేర్చుకోవడానికి ముఖ్య కారణం మా తల్లిగారు. నా గురువు గారు ప్రముఖ తబలిస్టు కీర్తిశేషులు సోమయ్య సార్ గారి కుమారుడు రమేష్ గారు నా మొట్టమొదటి గురువు సార్ రమేష్ గారు అంటే మీకు అందరికీ చాలామందికి పరిచయమే ఉంటుంది. ఆయన ఒక ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్గా ఉన్నారు. కానీ నాకు తబలా గురువు నాకు పాఠం మొదలుపెట్టి నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత కష్టం ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ అటువంటి టైమింగ్స్ అన్నీ సెట్ చేసుకొని ఎవరైనా శిష్యుడు గురువు దగ్గరికి పోతాడు విద్య నేర్చుకోవడానికి. కానీ నా గురువు మా ఇంటికి వచ్చి నాకు చెప్పేవాడు. అంతటి అదృష్టం నాకు కలిగింది. తర్వాత అనూహ్య పరిస్థితుల్లో అనుకోని రీత్యా మా గురువు గారు ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ప్రముఖ తబలిస్టులు బ్రహ్మగారి మఠం పీఠాధిపతులు వారి తమ్ముడు శ్రీ శివరామ బ్రహ్మం సార్ గారి దగ్గర నేను మెళకువలు నేర్చుకున్నాను. తర్వాత బద్వేల్లో అన్నమాచార్య కళానికేతన్ అనే సంస్థను స్థాపించి ప్రముఖ తబలిస్టుగా పేరు పొందిన తబలా సుబ్బన్న సార్ అంటే అందరికీ తెలుసు. సుబ్బన్న సార్ గారి దగ్గర మెళకువలు నేర్చుకున్నాను. తర్వాత మా సీనియర్ తబలిస్ట్ గారైన భాస్కర్ సారు, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సుబ్బనర్సయ్య సారు, వీరందరి దగ్గర నేను తబలా మెళకువలు నేర్చుకున్నాను. తర్వాత ఆర్కెస్ట్రాలకు పాట కచేరీలకు వెళ్తూ నా సంగీత ప్రయాణాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాను. ఇటువంటి అవార్డు తీసుకోవడం నాకెంతో నా ప్రతిభను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ ప్రోగ్రాం ఈ మీటింగ్ తర్వాత తప్పనిసరిగా మా ట్రూప్ తరఫున ఇక్కడ సంగీత విభావరి అనేది ఏర్పాటు చేసినారు. తప్పనిసరిగా నా ప్రదర్శనప్పుడు మీరు చూడొచ్చు. నాకు వెన్నంటి సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పటికప్పుడు సంగీతం అనేది ఎట్లంటే పాట ఉండి దానికి తాళం లేకపోతే వెనుక రిథం లేకపోయినా, రిథం ఒకటి ఉండి దానికి పాట లేకపోయినా అందం ఉండదు. అటువంటిది ఈ నా సంగీత ప్రయాణంలో నేను మొట్టమొదటి నుంచి నేను మొదలుపెట్టేప్పటి నుంచి నా వెన్నెనుకనే ఉండి నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహించిన మా దావుదన్న గారికి నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. తర్వాత